సురేంద్ర అండి. నేను టాటా హ్యారియర్ ఈవీని నవంబర్ నెలలో పర్చేస్ చేశాను 2025న విశాఖపట్నంలోని. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో. సో నేను విజయనగరం నుంచి బెంగళూరు డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండగా కరెక్ట్గా పల్మనేర్ ఎంటర్ అయ్యాను, చిత్తూరు క్రాస్ చేసి. కార్ మొత్తం ఫైర్ స్టార్ట్ అయ్యి ఫైర్ అయిపోయింది. అందులోని మేము చాలా సేఫ్గా ఇది ఇమ్మీడియట్గా బయటకి దూకడం జరిగింది. 1 మినిట్ కూడా మాకు ఛాన్స్ కానీ ఏమీ లేదు. టాటా అంటే మేము చాలా సెక్యూర్డ్గా చాలా సేఫ్గా ఉంటుందని చెప్పి ట్రస్ట్ చేసి టాటా వెహికల్ తీసుకోవడం జరిగింది. దట్టు లేటెస్ట్ వెహికల్, అన్ని సెక్యూరిటీ నామ్స్ని పాటించారు అన్నీ అన్నారు. సో మా కారు అలాగా మొత్తం కంప్లీట్గా కాలిపోయేటప్పటికి అసలు ఇంకా లక్కీగా మేము బయటపడ్డాం. అది చాలా దేవుడు మా వైపు ఉన్నాడు, మేము సేవ్ అయ్యాం. విజయనగరం నుంచి బయలుదేరాము. ఆ తర్వాత మేము రాజమండ్రిలో మ్యారేజ్ ఉంటే మ్యారేజ్ చూసుకొని రావులపాలెంలో స్టే చేసి నెక్స్ట్ 26th రోజు మార్నింగ్ బయలుదేరాము. ఇది 27 మిడ్ నైట్ అంటే మార్నింగ్ 27 మార్నింగ్ 1:30 AM ఫైర్ అలా పొగలు వచ్చి ఫైర్ వచ్చేసింది. తిరుపతిలో 11:20కి మేము ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని బెంగళూరుకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఇచ్చారు. నిన్న రాత్రి సుమారుగా 1:30 గంటల ప్రాంతంలో వెంకటేశ్వర గోశాల దగ్గరలో సురేంద్రనాథ్ రెడ్డి అతని భార్యతో పాటు విజయనగరం నుండి బెంగళూరుకి అతని యొక్క సొంత కారు అయిన ఎలక్ట్రికల్ కారు నుండి ప్రయాణిస్తుండగా గోశాల దగ్గరికి వచ్చేసరికి అక్కడ బాడీలో నుంచి పొగలు వస్తున్నాయి. అది గమనించిన వారు వెంటనే కిందికి దిగేశారు. కొద్ది క్షణాల్లోనే ఆ కారులో మంటలు చెలరేగి కారు మొత్తం డ్యామేజ్ అయింది. విషయం తెలిసిన వెంటనే మా పోలీసు వారు, హైవే మొబైల్కి సంబంధించిన పోలీసు వారు వెంటనే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి వారిని పిలిపించి దాని కారు మంటలను ఆర్పి హైవే మొబైల్ ద్వారా ఉన్న వెహికల్ ద్వారా ఆ యొక్క వెహికల్ని రోడ్డు పక్కన పెట్టించడం జరిగింది, ఇతర యాక్సిడెంట్ జరగకుండా. ఈ విషయంగా కేసు కూడా నమోదు చేశాము. ఆ కారు ఏ విధంగా మంటలు వచ్చాయి అనే విషయంగా దర్యాప్తులో తెలియాల్సి ఉంది.